హలో భయ్ దిస్ ఈస్ కిరణ్. ఈరోజు మ్యాటర్ అంటే సీసీ బెడ్ అంటే ఏంది, అది ఎందుకు యూస్ చేస్తారు, ఎలా ఎక్కడ యూస్ చేస్తారు అనేసి క్లియర్గా చెప్తాను. సరే చూద్దాం పదండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, దీనికే మనం సీసీ బెడ్ అయిపోతాం. సీసీ బెడ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సిమెంట్ కాంక్రీట్ బెడ్ అనమాట. ఇప్పుడు మనం 2 రాడ్స్ తీసుకోవాలి, ఏటీఎం రాడ్స్ తీసుకొని తర్వాత వాల్ పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం సిమెంట్ కాంక్రీట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 2 బద్దలు తీసుకోవాలి, ఇలా సపోర్టింగ్ అటు సైడ్ పెట్టుకున్న తర్వాత సీసీ బెడ్ 3 ఇంచెస్ ఉండాలి. సీసీ బెడ్ ఎక్కడ వేసుకోవాలంటే మనం వాల్ కట్టి ఉంటుంది చూసారు, బిగ్ మ్యాస్ అనేది, అది 4 ఫీట్స్ తర్వాత మనం సీసీ బెడ్ అనేది 3 ఇంచెస్ వేస్తాము. సో దాని తర్వాత మనం సిమెంట్ కాంక్రీట్ ఆ గ్యాప్లో ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఇప్పుడు దాంట్లో సిమెంట్ కాంక్రీట్లో ఐటమ్స్ ఏముంటాయంటే ఫైన్ అగ్రిగేట్ అంటే ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, సిమెంట్, వాటర్ ఉంటాయి అనమాట. దాని తర్వాత మనం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత డ్రై సిమెంట్ ఉంటుంది చూసారు. డ్రై సిమెంట్ అంటే ఏం లేదండి, జస్ట్ సిమెంట్ బ్యాగ్లో ఉంటుంది చూసారు, దాన్ని తీసుకొని అలా పొడి మీద చల్లాలన్నమాట. చల్లిన తర్వాత దీంట్లో ప్రాసెస్ కంప్లీట్ అయ్యాడు. సో ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఎందుకు లాభాలు ఏందని అంటే, ఇప్పుడు మీరు దీన్ని లింటల్ కూడా అంటారు అనమాట. దీని డోర్స్ పైన వేస్తారు, లేదంటే విండోస్ మీద వేస్తారనమాట. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే క్రాక్స్ డెవలప్ కాకుండా ఉంటాయి. అదే కాకుండా గోడ కూడా మీకు స్ట్రాంగ్గా ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. సో దీనివల్ల ఇది లాభాలన్నమాట. సో మీరు కట్టుకునేటప్పుడు దగ్గరుండి మీరు చేయించుకుంటారు అనేసి నేను ఆ ఆలోచనతో మీ వీడియో తీసాను అనమాట. నేను చెప్పింది నీకు అర్థమైందంటే లైక్ చేయి, కామెంట్ చేయి. అలానే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సరే మరి వెళ్ళొస్తా. సీ యూ, బాయ్.